జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగండి. ఎక్కడికి వెళ్లారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని మా అందర్నీ మెలకుతో ఉంచి ఎంతో ఆశతో నిహారిక ఎదురుచూసింది. 12 గంటలు దాటిన తర్వాత నీ రూమ్కొస్తే నువ్వు కనిపించలేదు, అవని కనిపించలేదు. అసలు నీకు బుద్ధుందా శ్రీకర్? ముందు అవనిని తిట్టండి, ఎందుకంటే సూత్రధారి ఆవిడే కదా. సిగ్గుందా నీకు? పెళ్లి కావలసిన వాడితో రాత్రిపూట ఈ తిరుగుళ్ళేంటి? నా కాబోయే కోడల్ని, నా కొడుకుని విడదీద్దామనుకుంటున్నావా? అసలు ఆడదానివేనా నువ్వు? నీ గురించి మేం మంచి అభిప్రాయంతో ఉన్నామమ్మా. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నావని మేం ఊహించలేకపోయామమ్మా. నానా, అవనిని అనవసరంగా ఏమీ అనకండి. ఇంకా వెనకేసుకొస్తావేంట్రా? మీకు కాబోయే భార్యను నేనా అవనినా? ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను దూరం పెడుతున్నారు? అవని బుద్ధి ఇప్పటికైనా అర్థమైంది కదా. బయటికి గెంటేయటం ఉత్తమం. అవును, పుట్టినరోజు నాడు బయటికి తీసుకెళ్లిపోయింది, పెళ్లి నాడు ఇంకేం చేస్తుందో. అందరం గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? నేను సమాధానం చెప్పేంత అవకాశం మీరు నాకెక్కడిస్తున్నారు? నేను శ్రీకర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నామో, ఏం చేసి వస్తున్నామో మీకు తెలియాలి, అంతే కదా? మాటల్లో కాదు, వీడియో ప్లే చేసి చూపిస్తాను. అవని ఎందుకిలా చేస్తుంది? బయట నా చేత కేక్ కట్ చేయించిన వీడియో చూపిస్తే ఇంకా గొడవలవుతాయి కదా. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.